నమస్తే నేను ప్రియ. వెల్కమ్ టు అరుణ్ టీవీ. ముందుగా అరుణ్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనుషులకు, మూగజీవాలకు చెరువులే జీవనాధారం. మనిషి జీవించడానికి నీరు చాలా అవసరం. మనిషికి అనేక రకాలుగా నీరు అవసరం. అనేక రకాలుగా శుద్ధి చేసిన జలాలను ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు అందిస్తున్నాయి. రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో చెరువులు కలుషితమై మూగజీవులకు నీరు లేక అల్లాడిపోతున్నాయి. గ్రామంలో ఉన్న రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నవారే ఎక్కువ శాతం పశువులను పెంచుతారు. వాటికి నీరు పెట్టడానికి, శుభ్రపరచడానికి చెరువుల మీదే ఆధారపడి ఉన్నారు. ఈ చెరువులను చేపలు పెంచేందుకు ఇవ్వడంతో వారికి ఆదాయం అధికం రావాలి అన్న ఉద్దేశంతో వారు కోళ్ల పేగులు, కోడి బొచ్చు, రైస్ మిల్లులోని వేస్ట్, రకరకాల మలినాలు చెరువుల్లో కలపడంతో నీరు కలుషితమైపోయి నీరు రంగు మారి కంపు కొడుతుంది. పశువులు తాగడానికి, వాటిని శుభ్రపరచడానికి వీలు లేకుండా పోతుంది అని మూగజీవులు ఎండాకాలంలో అల్లాడిపోతున్నాయి. పంచాయతీ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, మత్స్యశాఖ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చేపల పాటదారులతో కలిసి చేతులు కలిపి మూగజీవాల నోరు కొడుతున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. దీనిని అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. అసలే ఈ ఎండాకాలం ఎలా జీవించాలో అర్థం కావడం లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు మూగజీవులపై దయ చూపి చెరువులను కాపాడాలి అని రైతులను కోరుతున్నారు.